హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 17వ శ్లోకం. తద్బుద్ధయాస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్ఛన్త్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. మరొకసారి తద్బుద్ధయాస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్ఛన్త్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. భావం: తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణంగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమలక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములు జ్ఞానకిరణాలచే నిర్మూలించబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం కలగడానికి మార్గం చెప్పాడు భగవంతుడు. ఆత్మజ్ఞానము, మోక్షము అంటే మాటలు కాదు, తీవ్రమైన సాధన, అభ్యాసము చేయాలి. దానికి మొదటి సూత్రము, మనం చేసే ఏ పని అయినా శ్రద్ధ, ఏకాగ్రత, తదేక చింతన, ధ్యాస పెట్టి చేయాలి. అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మయందే బుద్ధి కలిగి ఉండాలి, ఆత్మయందు మనసునుంచాలి, అటు ఇటు పోనీయకూడదు, ఆత్మనిష్ట కలిగి ఉండాలి. ఇలా చేస్తే ఆత్మకు అనుసంధానం అవుతాము. ఇక్కడ భ్రమర కీటక న్యాయం వర్తిస్తుంది. అంటే భ్రమరం చుట్టూ తిరుగుతుంటే పురుగు కూడా భ్రమరం అయిపోతుంది. అలాగే ఎల్లప్పుడూ ఆత్మయందే ధ్యాస ఉంటే తానే ఆత్మస్వరూపుడు అయిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.